అలొకేషన్ చేయడం మనకి అన్నిటిగా సక్రమైన వీలు కాదు కాబట్టి ప్రజలు కూడా మనకి మోసుకుంటామని జరుగుతుంది చూడొచ్చు. అన్ని కోర్సెస్ కూడా వాళ్ళ యొక్క విధులు సక్రమంగా నెరవేరుస్తున్నాయి. మరి ఇలాంటి ప్యానిక్ సందర్భాల్లో మనం ఎప్పుడు కూడా భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ఫోర్సెస్ వచ్చే లోపల మనం ఏం చేయాలి, వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా సహకరించాలని మనం చక్కగా తెలుసుకోవాలి. మన సముద్ర తీర ప్రాంతం కాబట్టి మనకి ఏ క్షణాలు కూడా ఏదైనా జరగొచ్చనే మనం ముందు జాగ్రత్త మానిటరింగ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా డిజాస్టర్ జరిగితే ఖచ్చితంగా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి మానిటరింగ్ అర్థం చేసుకోండి. మీరే స్వచ్ఛందంగా మీ పిల్లల్ని వృద్ధుల్ని పట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్ళి సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాకపోతే వాళ్ళని ఎలా రక్షించాలనేది వెంటనే బయట డిపార్ట్మెంట్ వాటితో విక్టిమ్స్ వీళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్ పంపడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ వెలిగించి ఉంచండి, కనిపించేటట్టు 2 minutes వెలిగించి ఉంచండి, ఆపేసండి. రెగ్యులేటర్ హెల్ప్ చేయండి అంతే. జరుగుతుంది. తద్వారా లోపల విక్టిమ్స్ ఎవరుతున్న బాధితులు ఎవరుతున్నారు వెంటనే లేదు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనం ముందుంటే ఫైర్ టీమ్స్ ఉన్నాయి, టీమ్స్ ఉన్నాయి, అన్ని టీమ్స్ కూడా మమ్మల్ని రక్షించడానికి. కాబట్టి ప్రతి మోటరింగ్ ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇస్తుంది. కాబట్టి చక్కగా దీన్ని గమనించండి. ఈ అపరికర పరిస్థితుల్లో మమ్మల్ని ఎలా రక్షించాలో చూడండి. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఇలాంటి ఏదైనా డిజాస్టర్ జరిగి ప్యానిక్ అయినట్టయితే ఇంకా కూడా గ్యాస్ ఏదైనా బ్లాస్ట్ అయినట్టుంటే వెంటనే దాన్ని ఇంట్లో మనం అలా మనంగా రక్షించుకోవచ్చు అనేది డెమో చేసి చూపడతారు. కాబట్టి ప్రతి Come on, pick up. ఇద్దరిని ఇక్కడ వేసేయండి. ఒకరిటు ఒకరు వేసేయండి. Come on.
లక్ష్మణ ఏమైంది ఇక్కడైతే ఖాళీగానే ఉంది ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. కనుక సిజర్ పెట్టుకుని అంబులెన్స్ ముందుకి తీసుకెళ్ళండి. లోపల బెటర్